ఉన్నప్పుడు ఒక సినిమా చూసుంటారు మీరు, ప్రేమదేశం, అబ్బాస్ వినీత్ టాబు, గుర్తుంది కదా సినిమా. 2025లో నేను మళ్ళీ అలాంటి జోన్లోకి తీసుకెళ్దాం యూత్ అంతా అని చెప్పి బలంగా నమ్మి ఈ కథని బేసికలీ. ఇంకొకటి ఏంటంటే మనకి ఇప్పటిదాకా ఈ సినిమా మీద రిఫరెన్స్ లేదండి, ఎలా చెయ్యాలి కాంపిటీషన్ కానీ క్లైమాక్స్ కానీ. మీకు ఆ సీజీ మాకు చాలా డిలే అయింది. నాకు అసలు సినిమా మీద ఒక్క కంప్లైంట్ కూడా లేదు, కాన్ఫిడెన్స్ తప్పితే అంతే. క్లైమాక్స్ వచ్చేసి హెవీగా షూట్ చేశారు అని చెప్పేసి అన్నారు. ఆ థాట్ ఎలా వచ్చింది? యాక్చువల్గా ఏదైనా ఈవెంట్ అలా వెళ్తే చాలా క్లిక్ అవుతుంది అది. ఆ థాట్ ఎలా వచ్చింది? కొత్త స్పోర్ట్స్ చూపిద్దానండి. సినిమా ఇండస్ట్రీలోకి రావడానికి నాకు ఒక సినిమా మేజర్ రోల్ అనమాట. సై సినిమా గుర్తుండదు మీకు? ఆ టైంలో ఏంటి, మనకు అన్నీ తెలుసు, క్రికెట్ చూసాం, కబడ్డీ చూసుంటాం, అన్నీ చూసుంటాం, కానీ రగ్బీ గేమ్ చూడలేదు. సో అదొక యూనిక్ పీస్ అనమాట. మన డెబ్యూ అవుతున్నాం ప్రొడ్యూసర్స్తో. అంటే నాకు సపోర్ట్ చేశారు ప్రొడ్యూసర్స్, విజయ్ శేఖర్ అన్నే, సురేష్ రెడ్డి, మా కజిన్ సంపత్ గారు అండ్ నా ఫ్రెండ్స్ అందరూ, ఫ్యామిలీ అన్నీ పెట్టేసి, ఆల్ ఇన్ పెట్టేసి ఒక్క సినిమా ఇద్దాం జనాలకి. అంటే ఆడియన్స్ అంటే ఎంత లవ్ అంటే నాకు ఖచ్చితంగా చూడాల్సిందే వాళ్ళు, వేరే ఆప్షన్ లేదు, ఎలాగన్నా చూపిద్దాం సినిమా అని చెప్పి ఇంత సపోర్ట్ నేను తీసుకొని అందరి దగ్గర నుంచి. వీళ్ళని ఆల్మోస్ట్ టార్చర్ పెట్టేసాను 2-3 ఏళ్ల నుంచి. అందరూ ఒక్కటే సినిమా మీద ఉన్నారు. ఇవిడికి రీసెంట్గా మైత్రి మూవీ మేకర్స్లో ఇంకొక సినిమా అనౌన్స్ అయింది, ఇప్పుడు వస్తున్నారు అనమాట అందరూ. ఇంకా నెక్స్ట్ ఇయర్ నుంచి అందరూ బిజీగా ఉండాలని ఐఎమ్ హోపింగ్. అంతే. సాంగ్ లో ప్రాస కూడా గట్టిగా వాడేశారండి. కంగ్రాచులేషన్స్ టు యువర్ టీమ్. థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ సో మచ్. శ్రీనివాస్ గారు, యా మీ లుక్ డిఫరెంట్ ఉంది చెప్పినట్లు. ఒకేసారి చేంజ్ చెప్పారు. అండ్ సో పోస్టర్లో చూసుకుంటే కనుక సో ఏంటో బాస్కింగ్ గట్టి ఇదంతా ఏంటి, దీనిలో పాజిటివ్ రోల్ ఉంటుందా నెగిటివ్ రోల్ ఉంటుందా? అంటే పిల్లలు ప్రేమలో పడ్డాలు, పిల్లలకి పెళ్లి చేయడాలు మామూలే. ఇందులో ఆయన బాబాయిల్ని కూడా ప్రేమలో పడేయించి పెళ్లిళ్ళు చేయించి పెట్టాడు డైరెక్టర్. సో అదొక విచిత్రం. నాకు కూడా ప్రేమ కథ ట్రాక్ పెట్టారు, అందరూ చూడాల్సిందే, సినిమాలో చూడాల్సిందే. థ్యాంక్ యూ అండి. ఏదో అన్నారు ఆయన, అదే అంతే. మరి ప్రేక్షకులు భయపడలేండి, కామెడీగానే ఉంటుంది. ప్రణవ్, హాయ్, హియర్. సో మై క్వశ్చన్ టు యూ డైరెక్ట్లీ. అంటే సింగింగ్ షోస్కి వెళ్ళి అక్కడ ప్రూవ్ చేసుకొని సాంగ్స్ చేసుకుంటూ యాక్టింగ్ సైడ్ వస్తున్నప్పుడు చాలామంది యాక్టింగ్ ఎందుకు, అదెందుకు, ఇదెందుకు అని చెప్పి మధ్యలో కొంతమంది క్రిటిసైజ్ చేయడము, ఎంకరేజ్ చేయకపోవడము, అవన్నీ సేస్ అని చూసుకుంటూ ఇప్పుడు ఫైనల్లీ అంటే దీనికోసం చాలా డేస్ నుంచి వెయిట్ చేస్తున్నావు కదా, ఏంటి ఇప్పుడు December 25th కోసం ఏంటి ఏమైనా షేర్ చేసుకుందాం అనుకుంటున్నావా? ఈ మధ్యలో నువ్వు ఫేస్ చేసిన థింగ్స్ అన్నీ ఏమన్నా? లేదండి, అంటే యాక్చువల్లీ మేబీ కొంతమంది క్రిటిసైజ్ చేస్తుంటారేమో, కానీ చాలా ప్రేమ వచ్చింది. నేను ఏదైతే షో చేశానో సరిగమప అప్పట్లో చాలామంది ప్రేమించారు. నా మీద నమ్మకం ఉంది వాళ్ళకి, నేను ఏదో ఒకటి సాధిస్తాను ఒక రోజు అని. సో దో ఐ మిస్ ద క్రౌడ్, ఐ మిస్ ద ఆడియన్స్. దే బిలీవ్ ఇన్ మీ, దే హ్యావ్ బిలీఫ్ ఇన్ మీ దట్ ప్రణవ్ వాడు దేంతో డెబ్యూ అయినా, దేంతో ఇంట్రొడ్యూస్ అయినా వాడు ఒక మల్టీ టాలెంటెడ్ పర్సన్, వాడి మీద నమ్మకం పెట్టుకోవచ్చు అనేది చాలా వరకు నన్ను ఇష్టపడే వాళ్ళకైతే ఉందండి డెఫినెట్లీ. సో December 25th అయితే వీఆర్ ఆల్ వెరీ కాన్ఫిడెంట్, వెరీ హ్యాపీ, వెరీ ఎక్సైటెడ్. అంటే ఎన్నో ఏళ్ళ కష్టం. సో తొందరగా రిలీజ్ చేయాలని వీఆర్ వెయిటింగ్ ఫర్ ఆడియన్స్ టు వాచ్. అసలు లాస్ట్ 2 years నుంచి అసలు ఎలా ఉంటుంది అంటే, చిన్నప్పటి నుంచి డ్రీమ్ కదండి ఒక స్క్రీన్ మీద చూసుకోవాలని, ఒక యాక్టర్ అవ్వాలని. సో ఎలా ఉంటుందిరా డే 1 కుర్చీలో కూర్చుని థియేటర్లో అందరు ఆడియన్స్తో పాటు మనల్ని మనం చూసుకోవడం, ఎట్లుంటుంది ఆ ఫీలింగు, చాలా మంచి హై ఇస్తుందేమో అని చాలా రోజు ఐ నాట్ ఏబుల్ టు స్లీప్ బికాజ్ ఇట్స్ మై చైల్డ్హుడ్ డ్రీమ్. సో ఎలా ఉంటుంది అని క్యూరియాసిటీ ఎక్కువ ఉంది. సినిమా మీద అయితే హోల్ టీమ్ హ్యాస్ కాన్ఫిడెన్స్, నమ్మే చేసాం పూర్తిగా, మా 100% ఎఫర్ట్స్ మొత్తం పెట్టాము. సో ఇంకా మిగిలింది ఒకటే అండి, థియేటర్లో కూర్చుని మన వాళ్ళతో కలిసి చూడ్డాము. యా, అండ్ ఐమ్ వెయిటింగ్ టు ఫైనలీ అచీవ్ మై చైల్డ్హుడ్ డ్రీమ్. థ్యాంక్ యూ. డైరెక్టర్ గారు, హలో డైరెక్టర్ గారు. సో అంటే ఇప్పుడు జనరల్లీ రిఫరెన్స్ ఏదో ప్రేమ దేశం గురించి ఏదో చెప్పారు, అంటే చూడగానే ఒక అమ్మాయి, 2 అబ్బాయిలు, మేబీ ఆ స్టోరీస్ ఏమన్నా కొంతమంది కనెక్ట్ అయ్యే ఛాన్స్ ఏమన్నా? అంటే జనరల్లీ ఒక అమ్మాయిని 2 ప్రేమించే చాలా మంది స్టోరీస్ జరుగుతుంటాయి, ఒకరు సాక్రిఫైస్ చేయాల్సి వస్తుంది ఫైనల్లీ. సో దీంట్లో అలాంటి థింగ్స్ ఏమైనా ఉన్నాయా? ఉంటుందండి, బట్ ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ ఒక అమ్మాయి 2 అబ్బాయిలని కాదు.
ఇట్స్ అంటే చాలా లేయర్స్ ఉంటాయి. ఇట్స్ ఆల్సో ఫ్రెండ్షిప్ ఫిల్మ్, ఇట్స్ అ ఫ్యామిలీ ఫిల్మ్. సో చాలా లేయర్స్ ఉంటాయి. బట్ యా మీరు అన్నట్టు దట్ విల్ బి వన్ ఆఫ్ దోస్ థింగ్స్. ప్రణీత్ గారు, అండ్ సో సాంగ్ ఏమో ఎమోషనల్ డ్రామా అన్నారు, బట్ సాంగ్ కంప్లీట్ అవుట్ అండ్ అవుట్ ఫన్ ఎంటర్టైన్మెంట్ అలా ఉంది. సినిమాలో ఎంటర్టైన్మెంట్ అంటే ఎంతవరకు ఉంటుంది? రన్ టైమ్ ఆఫ్ ద ఫిలిం ఏంటి? రన్ టైం వచ్చేసి 2:35 అలా ఉంటుందండి. ఎంటర్టైన్మెంట్ అయితే ఫుల్, ఇట్స్ అ కామెడీ ఫిల్మ్ అండి. స్టార్ట్ టు ఎండ్ నవ్వుతూనే ఉంటారు. ఇట్స్ అ ప్యూర్లీ ఎంటర్టైనింగ్ ఫిల్మ్. అంటే పతంగ్ అనే టైటిల్ అంటే ముందు నుంచి మీరు అనుకుంటున్న వచ్చిన టైటిలా, లేదంటే వర్కింగ్లో ఏమైనా తీసుకున్నారా? లేదండి, స్క్రిప్ట్ రాసినప్పుడే పతంగానే రాశాను నేను. ప్రొడ్యూసర్ గారు, చెప్పండి సార్. అంటే చాలా ఇబ్బందులు పడి రిలీజ్ చేస్తున్న సినిమా అనుకుంటు కదా ఇది. ఇబ్బంది అదే అన్న, ఇందాక మీరు కరెక్ట్గా మిస్ అయ్యారు. మీరు నాకు నేను మీకు తెలుసు, మీరు నాకు తెలుసు మన ఆర్కుడ్ డేస్ నుంచి. అవును. అంటే ఈ సినిమాకి ఏమైందంటే అండి, ఒక 850 CG షార్ట్స్ ఉన్నాయి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇంకోటి ఇందాక చెప్పాను, రిఫరెన్స్ లేదు, ఏం చూపించి వీళ్ళతో చేయించాలి, లేకపోతే ఎలా ఎన్ని డయాగ్రామ్స్ వేసుకుని ఎంత స్టోరీ బోర్డ్ చేసుకుని చేయడానికి చాలా టైం పట్టింది అనమాట. అండ్ ఇట్స్ వర్త్ ఇట్ అనేది నా ఫీలింగ్. సో ఇబ్బంది అనేది సినిమాకి ఇబ్బంది లేదు, నాకు మధ్యలో ఒక హెడ్ ఇంజురీ పెద్ద యాక్సిడెంట్ అయింది, అదొక్కటే ఇబ్బంది అనమాట. నేను కొంచెం ఒక 2 నెలలు అలా హాస్పిటలైజ్ అయ్యి అలా బయటకు వచ్చి మళ్ళీ చేసిన సినిమా అనమాట, అంతే. చాలా కష్టపడి చేశారు కదా. బట్ ఒక సినిమా ప్రాసెస్ రీజన్ ఏదైనా సరే ఇన్ని రోజులు హెల్డప్ అయినప్పుడు అది ఫైనాన్షియల్గా కూడా చాలా ఇబ్బంది కదా. అసలు ఏంటి ఇప్పుడు ఎంత కంఫర్టబుల్గా ఉన్నారు? 100% కదండి, 1000% కంఫర్టబుల్. డబ్బుల గురించి బాధ లేదండి. చాలా ఎక్కువ పెట్టేసాను సినిమాకి, ఏంటి ఎలా వస్తాయి రిటర్న్స్, బిజినెస్ అవుతుందా అవుదా అనే థాటే లేదు అసలు. ఖచ్చితంగా 100% సినిమా నచ్చాల్సిందే, అంతే. బ్లాక్ బస్టర్ అవ్వాల్సిందే అనే కాన్ఫిడెన్స్తోనే ముందుకెళ్ళాను అనమాట. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. సో డైరెక్టర్ గారు, సో అంటే ఫర్ ది ఫస్ట్ టైం 1 year బ్యాక్ ఈ సాంగ్స్ చూసాము, అన్నీ చూసాము. సో ఈరోజు ఎమోషనల్ సాంగ్, అంటే ఈ టైటిల్ కూడా ఎమోషనల్ కాకుండా ఎమోషనల్ అనేది ఎవరి ఐడియా? అది మా జోస్ జిమ్మీ ఐడియా. అది పాడినప్పుడే ఎమోషనల్ డ్రామా అని రాశాడు. మనకి ఎమోషనల్ అత్యాచార్ అన్న పాట ఉంది కదా, సో అలా ఎమోషనల్ కొంచెం అంటే బస్తీ పాట కాబట్టి కొంచెం అలా ఇంగ్లీష్తో అలా చేసాం. అంటే మీ రియల్ లైఫ్ స్టోరీస్ ఏమన్నా ఇందులో ఇంక్లూడ్ చేశారా? అంటే అలా ఆ టైంలో అప్పట్లో పతంగులు అలా తీసేవారిని లేదా? లేదండి, యాక్చువల్లీ ఎవరికి తెలియదు అంటే నాకు పతంగ ఎగరడమే రాదు. డైరెక్టర్ గారు, పతంగ అంటే ఇప్పుడు తెలంగాణలో కానీ హైదరాబాద్లో కానీ చాలా మంది కామన్, అదొక ఎమోషన్ పతంగ అంటే. సో దాన్ని చూపించారు కాబట్టి ఆ సినిమా మొత్తం దాని మీద బేస్ అయి ఉంటుందా? అంటే లవ్ స్టోరీ యాక్ట్ చేశారు దీనికి ఏమన్నా? అంటే లాస్ట్ 30-40 minutes అయితే దెర్ ఇస్ అ హ్యూజ్ కైట్ ఫ్లయింగ్ కాంపిటీషన్. బట్ ఆ మ్యాచ్కి ఎలా లీడ్ అవుతుంది అనే దాని మీద డ్రామా ఉంటుంది అంత. దానికన్నా ముందు కైట్ ఫ్లయింగ్ ఏముండదు. సో దానికి ఎలా లీడ్ అయింది అనేదే ద హోల్ స్టోరీ. సో చాలా మంది అందరూ న్యూ కమర్స్ తీసుకున్నారు కదా, సో మార్కెట్ ఉండాలి కదా. ఓన్లీ ఆయన సింగర్ అయితే ఆయన కొంచెం నోన్ ఫేస్, మిగతా వాళ్ళందరూ కొత్త వాళ్ళు కదా, ఎట్లా అనిపిస్తుంది మార్కెట్ రావడం? అంటే నేను స్క్రిప్ట్ రాసినప్పుడే డెబ్యూటెంట్స్ వెళ్దాం అనుకున్నాను. అంటే ఈ కథకి డెబ్యూటెంట్స్ అయితేనే కరెక్ట్ అని ఐ ఫెల్ట్. అండ్ అది ఇంకా ప్రొడ్యూసర్ని అడగాలి మీరు, అంటే హీ సపోర్టెడ్ మీ. అండ్ డైరెక్టర్ గారు, ఈ మూవీ స్టార్ట్ చేసినప్పుడే పతంగులు ఎగిరేసే సీజన్లో రిలీజ్ చేద్దాం అనుకున్నారా, లేక ఈ డేట్ అనుకోకుండా కుదిరిందా? అనుకోకుండా కుదిరిందండి. యాక్చువల్లీ ఎప్పుడు రిలీజ్ అనుకోలేదు. అంటే ఈ సీజన్ ఇప్పుడు పతంగులు ఎగిరే లక్కీలీ కుదిరింది అలా. హలో, మిస్టర్ జోస్ జిమ్మీ, అండ్ వీఆర్ సో హ్యాపీ ఎందుకంటే ఒక టెక్నీషియన్, ఆల్రెడీ ప్రూవెన్ టెక్నీషియన్కి సినిమాస్లో ఛాన్సెస్ కొంచెం లేట్గా వస్తూ ఉంటే కొంచెం ఫీల్ అవుతూ ఉంటాం. సో అండ్ ఫైనల్లీ మీరు ఈ పతంగుతోని మీ కైట్ కూడా అందనంత దూరంలో ఉండి పెద్ద పెద్ద సినిమాలు చేయడం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. బట్ ఎనీవేస్, అంటే ఒక కేరళ నుంచి వచ్చి బేమాల్లో పెరిగినప్పటికీ కూడా మీ అవుట్లుక్ కానీ మీ డిజైన్స్ అన్నీ కూడా ఇంకా కేరళ స్టైల్స్ని మాకు చూపిస్తూ ఉన్నాయిగా. బట్ మ్యూజిక్లో ఎంతవరకు దాన్ని ఇంటర్ప్రెట్ చేస్తూ ఉంటారు? ట్రై చేస్తూ ఉంటాం, వింటూ ఉంటాం కదా. మోస్ట్లీ ఏదో ఒక సినిమాలు రిలీజ్ అవుతుంది, వింటాం, సాంగ్స్ వింటాం. సో ఆటోమేటికల్లీ లైక్
ఎవ్రీవేర్ ఎక్కడ మనం వినే ప్రతి ప్లేస్ నుంచి విల్ గెట్ సంథింగ్. వర్క్ చేసే టైంలో కూడా ఆటోమేటిక్ తెలియకుండానే భీమవరంలో ఆ ఎట్టకారం సాంగ్లో కావాలని అట్లా కావాలని అది చేసాం. సమ్వేర్ ఇంకొకటి వింటాం ట్రాక్ విచ్ ఈస్ గోయింగ్ వెరీ వెల్, అది యాడ్. సో అట్లా ఇన్స్పిరేషన్ ఈస్ ఆల్వేస్ అండ్ ఎవ్రీవేస్ దేర్. అది తీసుకొని చేస్తున్నాం కానీ ఇంకంతే అంతే. బై హార్ట్ ఆల్వేస్ రాసే టైంలో అంటే సాంగ్ ఏదో హుక్ సంథింగ్ రాసే టైంలోనే ఈ తెలుగు ఫన్నీగా ఉండాలి, సెటైర్గా ఉండాలి, ఇది ఎక్కువ ఉండేది పతంగ్కి. సమ్ కామెడీ ఆ సెటైర్ ఉండాలనేది అనుకున్నాం. సో అట్లా త్రూఅవుట్ సినిమా అంతా కూడా రైటింగ్ వైజ్ కూడా ఇట్స్ లైక్ వెరీ మచ్ ఫన్. సో వస్తూ ఉంటుంది తెలియకుండా అక్కడి నుంచి ఇక్కడి నుంచి మిక్స్డ్ కల్చర్స్ కాబట్టి ఇట్ విల్ భీమవరంది కేరళది రెండో మిక్స్ అయి వస్తూ ఉంటుంది అప్పుడు. గ్రేట్. విస్కీ హాయ్. అంటే వంశీ పూజిత్ కన్నా ఈరోజు మేము టీజర్ చూస్తుంటేనే ఆ విస్కీ వైబ్ మాకు చాలా బాగా కనెక్ట్ అవుతున్నాం మేము. ఐ హోప్ రేపు December 25th ఆ వైబ్ ఏమాత్రం కూడా యూత్కి టచ్ అయితే మాత్రం విస్కీ క్యారెక్టర్ చాలా బ్లాస్ట్ అవబోతుంది. బట్ అంటే మీరు ఎంతవరకు వర్కౌట్ చేశారండి ఆ విస్కీ అనే క్యారెక్టర్ గురించి, అండ్ రేపు స్టాండ్లోనే అవబోతుందని మాకు టీజర్ చూస్తుంటే అర్థమవుతుంది. అండ్ వాట్ ఈస్ యువర్ థాట్? Hi everyone, thanks for coming. I don't know. Whiskey, basically, ప్రణీత్ నాకు ఈ డ్రాఫ్ట్ పంపించినప్పుడే ఐ కెప్ట్ ఆన్ అండర్స్టాండింగ్ వాట్ హీ రోట్. అంటే నేను ఊరికే ప్రణీత్తో అంటుంటా, నువ్వు రాసినావు సరే, ఇప్పుడు దాన్ని మనం హౌ డు వీ టేక్ 10 steps ఫార్వర్డ్ అని వీ కెప్ట్ ఆన్. అంటే ప్రణీత్ అండ్ వీ స్టార్టెడ్ మేము ఆల్మోస్ట్ 2019లో నాకు ఈ డ్రాఫ్ట్ వచ్చింది. సో వీఆర్ స్కూల్ ఫ్రెండ్స్. సో అట్లా హీ డిసైడెడ్ హీ వాంట్స్ టు గో విత్ మీ ఫర్ విస్కీ అని. సో అట్లా ఐ హ్యాడ్ అ లిటిల్ కాంపిటేటివ్ అడ్వాంటేజ్ వేర్ ఐ కుడ్ అండర్స్టాండ్ అరే విస్కీ ఇంకేం చేయొచ్చు అనేది ఒక 1-2 years ఎక్స్ట్రా వచ్చింది నాకు దాన్ ద రెస్ట్ ఆఫ్ దెమ్. సో దట్ ఈస్ మై లక్. సో యా, ఐ డోంట్ నో ఎట్లుంటుందో విస్కీ, బట్ ఐమ్ షూర్ ఐల్ డెఫినెట్లీ ఎంటర్టైన్ ఎవ్రీ వన్ బికాస్ ద రిటర్న్ స్క్రిప్ట్ ఇస్ లైక్ దట్. అంటే ద వే ద డైలాగ్స్ ఆర్ అండ్ ఎవ్రీథింగ్, I think that will add up a lot. It's a very nice character. It's an entertaining character. Everyone will love it, I'm sure. Thank you. ప్రొడ్యూసర్ గారు సార్ చెప్పండి. సార్ అంటే సురేష్ బాబు గారు పేరు వేసుకున్నారు, సో ఆయన కూడా ఈవెంట్కి రావడం జరిగింది. ఓకే, అంటే జనాల్లోకి వెళ్తాకి కొత్త వాళ్ళు పాత వాళ్ళని పెడితే కంటెంట్ ఓకే, బట్ సురేష్ బాబు గారి పేరు జనాల్లోకి వెళ్తుంది. బట్ థియేటర్స్కి వచ్చేసరికి సో సినిమా చూశారు కాబట్టి ఆయన, సో ఈ థియేటర్స్ విషయంలో సురేష్ బాబు గారు ఏమన్నా మాట ఇచ్చారా? అలా ఏం లేదండి, ఖచ్చితంగా గ్రాండ్ రిలీజ్ చేద్దాం అనే మాట నేను ఆయన నోటి నుంచి విన్నాను అనమాట. ఎందుకంటే ఇది వెళ్ళాలి, జనాలు చూడాలి, యూత్ అంతా వెళ్ళాలని. నేను ఇంకా అంటే December 14th మన ట్రైలర్ బయటకు వస్తుంది, అక్కడి నుంచి మాట్లాడతారు సినిమా గురించి. ఇప్పుడు ఓకే సాంగ్ తీసుకెళ్తాం, చాలా సాంగ్స్ రిలీజ్ చేసాం, టీజర్ రిలీజ్ చేసాం, కానీ ఇప్పుడు మనకి జనాల దగ్గర నుంచి కూడా టికెట్స్ తెగాలి అంటే ట్రైలర్ నుంచి. సో నేను మళ్ళీ మీకు అందరికీ చెప్తున్నాను కదా, షాక్ అవుతారు అనమాట ట్రైలర్ చూసి. అంటే ఎన్ని సర్ప్రైజెస్ ఉన్నాయనేది నేను ట్రైలర్తో చూపిస్తాను. ఇప్పుడు అసలు నథింగ్, ఇప్పటిదాకా చూసింది నథింగ్ అంతే. అంటే క్లైమాక్స్ కూడా ఒక స్టేడియం తీసుకుని, అవునండి. సో అక్కడ చేయడానికి రీజన్ ఏంటి? అంటే స్టేడియం కోసం కూడా ఒక 4-5 స్టేడియంస్ చూసామండి, లొకేషన్స్ చూసి నాకు ఓల్డ్ సిటీ చార్మినార్ దగ్గర మీరు చాలా సినిమాల్లో చూసుంటారు, మన ఒక్కడు కావచ్చు, చిరంజీవి గారి సినిమాలు కావచ్చు, ఆ లొకేషన్ని పట్టుకుని చార్మినార్ దగ్గర ఒక ఆల్మోస్ట్ ఒక 10 days షూట్ చేశాను అనమాట. ఒక డైలీ ఒక 1000 people అలా పెట్టుకుని సెట్లో, అంటే టు షో దట్ గేమ్ అంతే. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఓకే, డైరెక్టర్ గారు. హలో అండి. హాయ్ అండి. సో టీజర్ చాలా బాగుంది, సాంగ్ కూడా చాలా బాగుంది. Thank you so much. సాంగ్లో కొంచెం ఆ మలయాళం టచ్ అన్నది అది చూపించే విధానం కనిపిస్తుంది. బట్ అంటే లైక్ దీస్ కైండ్ ఆఫ్ మూవీస్లో కామెడీ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఈ మధ్యకాలంలో కొంచెం క్రింజ్ కామెడీ అయినా, క్రింజ్ అయినా సరే యాక్సెప్ట్ చేస్తున్నారు. సో ఆ కాన్సెప్ట్ని ఏమైనా తీసుకున్నారా? అంటే క్రింజ్ అనేది ఉంటుందా, లేకపోతే న్యాచురల్గా కామెడీ ఉంటుందా? లేదండి, వెరీ సిచ్యువేషనల్ కామెడీ అండి. అంటే వర్బల్గా, అంటే ఇట్స్ నాట్ పంచెస్ కాదు, ఇట్స్ అ వెరీ సిచ్యువేషనల్ కామెడీ. అంటే మళ్ళీ కామెడీ అని చెప్పేసి ఓన్లీ కామెడీ అని కూడా కాదు. అంటే మనం చూస్తున్నాము ఓన్లీ కామెడీ బేస్ చేసుకొని సినిమా తీస్తున్నారు, అలా కాదు ఇది. దెర్స్ ఎవ్రీథింగ్. కామెడీ ఉంటుంది పై లేయర్లో, బట్ దెర్స్ లాట్ ఆఫ్ ఎమోషన్స్, దెర్స్ లాట్ ఆఫ్ డ్రామా గోయింగ్ ఆన్.
చాలా లేయర్స్ ఉంటాయి. మీకు ట్రైలర్ చూస్తే మీకు అర్థమైపోద్ది. చాలా వరకు దీస్ కైండ్ ఆఫ్ మూవీస్లో స్టార్టింగ్ నుంచి నవ్వించి అట్ ద ఎండ్ పాయింట్ వచ్చేసరికి ఏడ్పించడమో కొంచెం ఎమోషనల్ చేస్తూ ఉంటారు. సో ఇందాక ఆయన మాట్లాడుతూ ప్రేమదేశం లాంటి సినిమాతో కంపేర్ చేశారు. సో అలాంటి ఒక మూవీ అవుతుందని చెప్పేసి, సో ఒక అంటే ఏం చెప్పాలి, ఒక ఛాలెంజ్ అనే చెప్పాలి. సో ఎలా అనిపిస్తుంది అండ్ ఎలా ఉండబోతుంది, ఏ జానరాలో ఉంటుంది ఇది? దిస్ ఇస్ స్పోర్ట్స్ కామెడీ డ్రామా అండి, ప్యూర్ స్పోర్ట్స్ కామెడీ డ్రామా. అదే మీకు కైట్ ఫ్లయింగ్ చాలా కొత్తగా ఉంటుంది. దట్ ఈస్ ద యూఎస్పీ ఆఫ్ ద ఫిల్మ్. 30-40 మినిట్స్ మీరు ఎక్కడ చూసి ఉండరు. అంటే ఇంతకు ముందు కూడా ఆల్రెడీ ట్రై చేశారు కైట్ ఫ్లయింగ్ మీద చేయడానికి, బట్ దే కుడెంట్ సక్సీడ్ అనమాట. ఎందుకంటే సేమ్ మేము ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్. సీజీ అది ఎవరికి రిఫరెన్స్ లేదు సీజీ ఎలా చేయాలో. ఎందుకంటే ఆ కైట్కున్న ఫిజిక్స్, దాని టెక్స్చర్ తేయడం చాలా కష్టం. ఎవరైనా చేశారు అంటే దాన్ని మిమిక్ చేయడం చాలా ఈజీ, బట్ మళ్ళమే కొత్త క్రియేట్ చేయాలంటే మేము లాస్ట్ 1.5 year నుంచి మేము ఓన్లీ సీజీ చేస్తున్నాం. మా షూట్ ఎప్పుడో వన్ ఇయర్ బ్యాకే అయిపోయింది. వీఆర్ ఓన్లీ డూయింగ్ సీజీ. అంటే ఇప్పటికీ కూడా నేను ఇక్కడ బయట ఉంటే కూడా సీజీ వాళ్ళు కాల్ చేస్తున్నారు. సో అలా ఉంటుంది. సో ఆ స్పెక్టకల్ ఇవ్వాలని ఒకటి, దెన్ కామెడీ ఎక్స్పెక్ట్ చేస్తే యూ విల్ బీ లైక్ వెరీ ఎంటర్టైన్. ఓకే, ప్రొడ్యూసర్ గారు. చెప్పండి. యా, యాక్చువల్లీ మనకి పెద్ద సినిమా అయినా చిన్న సినిమా అయినా వాట్ ఎవర్ ఇస్ దట్, రివ్యూస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో అంటే లైక్ నార్మల్గా ప్రొఫెషనల్గా రాసిన రివ్యూవర్స్ గురించి కదా టాకింగ్. సో దోస్ హు ఆర్ అంటే లైక్ యూట్యూబ్లో వచ్చే ఇవి కావచ్చు, రివ్యూస్ కావచ్చు, మౌత్ టాక్ వల్ల సినిమా చాలా హిట్ అవుతుంటుంది. రీసెంట్గా కొన్ని చిన్న సినిమాలు కూడా సూపర్ హిట్ అయ్యాయి. బట్ రివ్యూస్ మీద మీ ఒపీనియన్ ఏంటి? బికాస్ బాగున్నా కొంతమంది సినిమాలకి రివ్యూస్ వల్ల పోటలేదు, అంటే లైక్ కొంచెం బ్యాక్వర్డ్ వెళ్తున్నారు. సో దాని మీద మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? డెఫినెట్లీ అండి, రివ్యూస్ విల్ ఖచ్చితంగా పెద్ద రోల్ ప్లే చేస్తాయి. అంటే చాలామంది ఆడియన్స్ని కట్ చేసేయడం, లేదులే చాలామంది బాగుంది అన్నారంటే వెళ్దాం అప్పుడు థియేటర్స్కి, అబ్బో ఇంతమంది బాగుందని చెప్తున్నారంటే వెళ్దాం అనేది. నేను ఈ 3వ కేటగిరీలో ఉంటానని నా ఫీలింగ్. అంతే, ఇంతమంది బాగుంది అంటున్నారంటే ఈ సినిమా వెళ్ళి చూద్దాం అని చెప్పేసి రివ్యూస్ కూడా రాస్తారనేది నా బిలీఫ్ ఆన్ దిస్ ఫిలిం. డైరెక్టర్ గారు, సో అంటే విస్కీ అనే క్యారెక్టర్ ఎలాగా పుట్టింది? అంటే ఒక మెయిన్ లీడ్కి, సో పాపం హీరోయిన్ ఏమో మాకు ఒక పేరు కూడా అదే అంటాం, పాపం పరువు పోయింది. సో ఏంటి ఆ విస్కీ క్యారెక్టర్ ఎలా పుట్టింది మీకు? యాక్చువల్లీ ఈ సినిమా స్టార్ట్ అయింది ఏంటంటే, నేను పూజిత్తో సినిమా ఇందాక చెప్పినట్టు స్కూల్ ఫ్రెండ్, మేమిద్దరం ఒక షార్ట్ ఫిల్మ్ కూడా చేసాం. అది సైమాలో నామినేట్ అయింది. సో మేము సినిమా చేయాలనుకొని ఫస్ట్ పూజిత్తో ఒక సినిమా చేయాలనేది ఒక మైండ్లో ఉంది. దెన్ తర్వాత ఈ ఐడియా వచ్చిన తర్వాత పూజిత్ కోసం అంటే మనోడు, అంటే నేను చూశాను కాబట్టి చాలా ఇయర్స్ నుంచి హిస్ బాడీ లాంగ్వేజ్ అండ్ ఆల్, అది నేను జస్ట్ అప్లై చేశాను అంతే స్క్రిప్ట్లో. జస్ట్ అంటే నేను ఫ్యూచర్లో ఏదో హీరోకి రాస్తానేమో తెలియదు కానీ క్యారెక్టర్, బట్ ఓన్లీ పూజిత్కే, నేను పూజిత్ కోసం రాసిన క్యారెక్టర్ ఇది బేసిక్లీ. ఐ డోంట్ సీ ఎనీవన్ ఎల్స్ ఇంకా. సో అలా పుట్టింది. ఇంకేదైనా క్వర్కీ పేరు ఉండాలి ఈ క్యారెక్టర్కి అనేది విస్కీ అనేది పెట్టాను. ప్రణీత్ గారు, మీరిద్దరు స్కూల్ ఫ్రెండ్స్ అని తెలుసు మాకు. సో స్కూల్లో అంటే ఆయన చేసే తింగరాశాలు అవన్నీ తీసుకొచ్చి ఏమన్నా ఇక్కడ పెట్టారా, లేకపోతే ఏంటి క్యారెక్టర్ పరంగా విస్కీ? యాక్చువల్లీ మేము స్కూల్ ఫ్రెండ్సే, సేమ్ బ్యాచ్, కానీ స్కూల్ తర్వాత ఫ్రెండ్స్ అయ్యాం మేము. అవునా, స్కూల్లో ఫ్రెండ్స్ కాదు? స్కూల్లో ఫ్రెండ్స్ కాదు, వేరే సెక్షన్స్. ఓకే, ఆల్ ద బెస్ట్ అండి. థ్యాంక్ యూ. డైరెక్టర్ గారు, సో మీకు కైట్ ఫ్లై చేయడం రాదని చెప్పేసి అన్నారు కదా. బేసిక్గా కైట్ ఫ్లై చేయడానికి కొన్ని రూల్స్ ఉంటాయి, అంటే కొన్ని టెక్నిక్స్ కూడా ఉంటాయి అన్నమాట. సరిగ్గా దాన్ని టై చేయకపోతే అక్కడికే పడిపోతుంది. సో అంత పెద్ద స్టేడియంలో అలా ప్లాన్ చేశారు కదా. సో మీకు కైట్ ఫ్లై చేయడానికి మీరు ఎప్పుడైనా ఫ్లై చేయడానికి ట్రై చేశారా, టై చేసి కానీ? చేశాను నేను, బట్ ఇది అంతమంత అవ్వదు. ఎవరైనా కట్టిస్తే నేను ఎగరేస్తాను, అలా చేసామండి. అంటే మరి అంత పెద్దగా ప్లాన్ చేశారు కదా. నేను కూడా ఈ సినిమా చేసినప్పుడు నేను నేర్చుకున్నాను అనమాట. అంటే రీసెర్చ్ పరంగా నేను క్లైమాక్స్ రాయాలి కాబట్టి నేను ఇంకా కైట్ ఫ్లైయర్స్తో మాట్లాడి, పూజిత్కి చాలా బాగా వచ్చు కైట్ ఫ్లైయింగ్. సో హీ హాస్ హెల్ప్ మీ అ లాట్ కైట్ క్లైమాక్స్ డిజైన్ చేయడానికి. లాస్ట్ క్వశ్చన్ అండి. హలో చెక్. వడ్లమన్ శ్రీనివాస్ గారు మీ అందరిలో కల్లా చాలా సీనియర్ ఆర్టిస్ట్ కదా, ఆయన్ని మీరు హ్యాండిల్ చేశారా, సెట్ మొత్తాన్ని ఆయనే హ్యాండిల్ చేశాడా?
ఎందుకంటే ఆయన చాలా ఏ సినిమా చూసినా ఆయన క్యారెక్టర్ కనిపించేస్తుంది ఈ మధ్య. అవునవునవును. సో ఆయన్ని మీరు హ్యాండిల్ చేయగలిగారా, ఆయన మిమ్మల్ని సెట్ మొత్తాన్ని హ్యాండిల్ చేశాడా? లేదండి, ఆయన ఉంటే ఫుల్ ఫన్ ఉంటుంది సెట్లో. ఆయన యాక్చువల్లీ చాలా అంటే ఒక స్టూడెంట్ లాగా, అంటే ఆయనకు ఫస్ట్ టైం ఏమంటారు తెలంగాణ రోల్ అనమాట. తెలంగాణలో ఆ స్లాంగ్ కరెక్ట్గా ఉండాలి అని చెప్పేసి చాలా హోంవర్క్ చేశారు. అంటే లిటరలీ ఒక స్కూల్ పిల్లల నా దగ్గరకు వచ్చి ఈ డైలాగ్ కరెక్ట్ చెప్పానా, ఇంకేమైనా బెటర్ చేయనా, డబ్బింగ్లో కూడా ఇప్పుడు కూడా ఇక్కడికి వచ్చేసి బాగా వచ్చిందా మనం మళ్ళీ డబ్ చేద్దామా అని అలా చాలా ఇట్ వాస్ గ్రేట్ వర్కింగ్ విత్ హిమ్. ఈ సినిమా తర్వాత చాలా యూత్లో కలిసిపోతున్నాడని చెప్తున్నారు ఇందాక. అవునవునవును, ఆ రోల్ అలాంటిది. ప్రొడ్యూసర్ గారికి చెప్పండి సార్. 1 year బ్యాకే టీజర్ లాంచ్ చేశారు, అప్పుడేమో బుచ్చిబాబు గారిని పిలిచారు. అవునండి. అయితే ఇప్పుడు నెక్స్ట్ చాలా దాచాము, చాలా మందిని దాచారు అని చెప్పి ఇందాక అంటున్నారు. చీఫ్ గెస్ట్గా ఏమైనా రామ్ చరణ్ గారిని పిలుస్తారా? ఇంకా ఎంత ఆలోచించలేదు సార్, బట్ ఆ టైం రావాలి. డేట్స్ అయితే నేను ఫిక్స్ చేసి పెట్టాను. 14th ట్రైలర్ అని, 20th ప్రీ రిలీజ్ అని, 21st ప్రెస్ పార్టీ అని చాలా ఉన్నాయి అనమాట. పతంగ్ పార్టీ అనమాట. ఇప్పుడు ఏంటంటే ఇది హిజ్ నేమ్ ఇస్ నేను మళ్ళీ ఆల్వేస్ చెప్తుంటాను అనమాట. అన్ని పీలు కలిసారు ఇక్కడ. ప్రణవ్, ప్రీతి, పూజిత్, ప్రణీత్, పతంగ్, ప్రెస్ అండ్ పార్టీ అంతే. ఆ ప్రొడ్యూసర్ గారు సార్ చెప్పండి. చాలా చాలా కాన్ఫిడెన్స్గా ఉన్నారు. సో మీ టీజర్ పైన, సాంగ్ పైన, సో ఈ మధ్యన హైప్ కోసం కానివ్వండి, కమిట్మెంట్ కోసం కానివ్వండి, కొంతమంది ప్రొడ్యూసర్లు కానీ డైరెక్టర్లు కానీ ఒక ఛాలెంజ్ ఇస్తున్నారు ఆడియన్స్కి. సో మీరు ఏ ఛాలెంజ్ ఇస్తారు ఈ మూవీ గురించి? సార్ ఇప్పుడు మనం మైక్లో మాట్లాడతాం, స్పీకర్లో వినపడుతుంది, అరవక్కర్లా స్టేజ్ ఎక్కి. అంటే ఎలాగో స్పీకర్లు పెట్టారనమాట. మైక్ పనిచేయనప్పుడు గట్టిగా అరుస్తున్నాం అంటే ఫైన్, గట్టిగా ఛాలెంజ్ చెప్తామంటే ఫైన్. కాన్ఫిడెన్స్ అనేది మొహంలో కనపడాలి సార్, అంతే. అందరు టీవీలు చూస్తారు, యూట్యూబ్లో చూస్తారు కదా, నా ఫేస్లో కనపడుతుందే అయిపోయింది. అక్కడ వరకు చాలు, అంతే. శ్రీనివాస్ గారు చెప్పండి. మీ క్యారెక్టర్స్ అన్ని ఒక క్యారెక్టర్ ఒక యూనిక్ గా ఉంటుంది. థ్యాంక్ యూ. సో ఈ అందరి యంగ్ యాక్టర్స్ లో మీరు ఇంకా యంగ్ గా ఉన్నారు. థ్యాంక్ యూ. సో ఈ క్యారెక్టర్ లో మీకు నచ్చిన పాయింట్ ఏంటి? ఎందుకు అంత యంగ్ చేస్తున్నారు ఇప్పుడు? అంటే ఈ యంగ్స్టర్స్ అందరికీ ఒక షీట్ యాంకర్ రోల్. బాబాయ్ చెప్పేసి పెద్ద కథ ఏం కాదు కానీ ఒక బాబాయ్ పాత్ర నేను ఉత్సాహంగా చేయడం కారణం ఏంటంటే, ముందు మన డైరెక్టర్ గారు పెద్ద పెద్ద యాక్టర్లు, సీనియర్ యాక్టర్లు అనుకుని నాకు అవకాశం ఇచ్చారు, ఎస్పెషల్లీ నాని. సో అవకాశం జాగ్రత్తగా వాడుకున్నాను. మీకు చెప్పిన అందరూ 20 ఏళ్ళు పిల్లలు, 3 గంటలకు నైట్ షూట్ అవుతూ ఉంటుంది. సో మీరు కూడా ఎనర్జైజ్ అయిపోతారు. సో గొప్ప ఎక్స్పీరియన్స్ ఇది. అండ్ ఫస్ట్ టైం అన్నట్టు తెలంగాణ డైలెక్ట్లో లగ్గం అది చేశాను, కానీ ఇది ఫుల్ లెంగ్త్ తెలంగాణ డైలెక్ట్ రోల్. సో యాక్టర్ అంతా 360 degrees తిరగాలనేది నా నమ్మకం. అది ఏ డైలెక్ట్ అయినా చేయగలగాలి. అవకాశం ఇచ్చినందుకు మా యంగ్ బ్రదర్స్ అందరికీ, అంటే వీళ్ళు బాబాయ్ అంటున్నారు కానీ నేను తమ్ముళ్ళు అంటున్నాను అందరినీ. సో అందరికి కూడా నా శుభాకాంక్షలు. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ దిస్ మూవీ స్పీక్స్ అండ్ హౌస్, మీరు ఇందాక అన్నారు కదా, ఏ ఛాలెంజ్లు ఏమి ఇస్తక్కర్లేదు, ఈ సినిమా మాట్లాడుతుంది, ఖచ్చితంగా మాట్లాడుతుంది. థ్యాంక్ యూ. సార్ తెలంగాణనే కాదు, అంటే బేసిక్గా వేరే వేరే తెలంగాణ ఉంటుంది కదా, ఇక్కడ ఐ థింక్ హీస్ వెరీ ఫ్రెష్ బికాస్ హీ స్పీక్స్ హైదరాబాదీ తెలంగాణ, ప్యూర్ హైదరాబాదీ స్లాంగ్ ఉంటుంది. సో ఎవ్రీ వన్ విల్ లవ్ ఇట్. దిస్ ఈజ్ మై 100th రిలీజ్ అండి సినిమాల్లో. థ్యాంక్ యూ. 100వ సినిమా రిలీజ్ నాది. అంటే షూట్ అయినవి 130 100వ షూట్ వచ్చి రాజాసాబు, 100వ రిలీజ్ వచ్చి 100th మూవీస్ పతంగ్ ఇన్ 5 years స్పాన్. సో థ్యాంక్ఫుల్ టు ఆల్ ఆడియన్స్, మీకు, నిర్మాతలకి, దర్శకులకి అందరికి కూడా ధన్యవాదాలు. చెప్పలేమండి. థ్యాంక్ యూ సార్. హలో, జర్నలిస్ట్లే కాదు టెక్నీషియన్స్ కూడా క్వశ్చన్స్ అడుగుతారు. సార్ చెప్పండి. సో నా క్వశ్చన్ ఫస్ట్ ప్రీతి గారికి. ఏం టార్చర్ పెట్టారండి హీరోలు ఇద్దరు అలా పాడుకుంటున్నారు ఎమోషనల్ డ్రామా అని? అది మీరే చెప్పాలండి లిరిక్స్. అను నేను రివీల్ చేయకూడదు, అందుకే మేము మీ చేత చేయిద్దామని. ఇలాంటి క్వశ్చన్ నేను ఇప్పుడు ఆన్సర్ చేయలేనండి, ప్రీ రిలీజ్ లో చూసుకుందాం. ఇప్పుడు ఆన్సర్ చేయండి, ఆన్సర్ చెయ్యకుండా ఆన్సర్ చేయండి. వద్దండి, వేరే వాళ్ళని పట్టుకోండి. సరే అయితే నెక్స్ట్ ప్రొడ్యూసర్ నాని గారికి. సార్ హలో సార్, గుడ్ ఆఫ్టర్నూన్. వై జోస్ జిమ్మీ? వై జోస్ జిమ్మీ? గుడ్ క్వశ్చన్ సార్ ఇది. వై నాట్ జోస్ జిమ్మీ? వా అన్నా, ఏం చెప్పావు అన్న, అదే అంతే. అంటే ఫిక్స్ అయ్యారండి, అంతే. వాళ్ళు ఫిక్స్ అయ్యారు, చేశారు, అంతే. సరే జోస్ జిమ్మీ గారికి. సార్
మీ కేశ సంపద సౌందర్యం వెనకాలన్న కారణం కొబ్బరి నూనె. కేరళ కొబ్బరి నూనె. సరే సరే, ఇందులో సిచ్యువేషన్స్ అన్నీ నాకు తెలుసు, ఎందుకంటే నేను రాశాను కాబట్టి. వీళ్ళు కథ రాసినప్పుడు ఆ సిచ్యువేషన్లు చెప్పినప్పుడు నేను ఆఫీస్లోంచి పారిపోయాను. మీరు ఎలా పారిపోకుండా అన్ని సిచ్యువేషన్స్కి అంత వేరియేషన్స్తో కొత్త కొత్త ట్యూన్స్తో ఆప్షన్స్తో సహా ఇచ్చారు? హౌ? లేదు సార్, నాకు స్టోరీ విపరీతంగా నచ్చింది. చదివినప్పుడు స్క్రిప్ట్ నాకు పంపించాడు, చదివాను, నాకు చాలా నచ్చింది. అండ్ నాకు ఇట్లాంటి ఫన్ కోకీ స్పేస్లో ఉండేసి నాకు కొంచెం పర్సనల్ ఇష్టం. సో అండ్ ఆల్సో ప్రణీత్ అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ ఇట్లా ఆలోచిస్తూ ఉంటాడు రైటింగ్లో కానీ వాట్ ఎవర్ హీ డస్. సో మేము అసలు సినిమాలోకి వచ్చే టైంలో ఒకటే క్వశ్చన్ మీద వచ్చా సినిమాలోకి. కలిసాము లైక్ అదే సైమా అవార్డ్స్ గురించి ఇందాక చెప్పాడు కదా. సో ఐ వాజ్ దేర్ అట్ సైమా అవార్డ్స్. నాకు ఆ టైంలో ఐ వన్ ఫర్ బెస్ట్ మ్యూజిక్ కంపోజర్ ఫర్ షార్ట్ ఫిల్మ్స్. ఆ టైంలో మేము మీట్ అయ్యాం. సో దెన్ ప్రణీత్ ఆస్క్నే క్వశ్చన్, నువ్వు ఏఆర్ రెహమాన్ ఫ్యానా ఇళయరాజా ఫ్యానా అన్నాడు. ఇది అడిగిన క్వశ్చన్ ఫస్ట్ నన్ను కలిసినప్పుడు. సో ఆయన ఏ ఫ్యాన్ దాన్ని బట్టి మీ ఆపర్చునిటీ దీన్ని బట్టి అడిగా. ఇళయరాజా ఏఆర్ రెహమాన్ అని అడిగాడు. మాకు పెద్ద హెవీ పరిచయం కూడా లేదు అప్పుడు. సో అడిగితే నేను ఎందుకు చెప్పానో తెలియదు. ఫస్ట్ టైం కలుస్తున్నా, నేను సరదాగా మణిశర్మ అన్న వెంటనే సరే అన్నాడు. సెట్ అక్కడితో మేము స్టార్ట్ చేస్తాం. సో వీ వాంటెడ్ టు ట్రై సంథింగ్ లైక్ దట్. ట్రై చేద్దాం అనుకున్నాం. ఐ నో వీ కంట్ బట్ అట్లా స్టార్ట్ అయింది. సో ఇంకంతే. నాకు నచ్చింది విపరీతంగా. చాలా ట్రాక్స్ ఉన్నాయి, చాలా బిట్ సాంగ్స్ ఉన్నాయి. హీ వాస్ వెరీ క్లియర్, హీ వాస్ వెరీ స్వీట్ టు వర్క్. ఇంకా అట్లా వెళ్ళిపోయింది సార్ హ్యాపీగా. అండ్ మీరు రావడం ఈజ్ ద బిగ్గెస్ట్ యాడ్ ఆన్ ఫర్ us. సార్ వడ్లమాన్ శ్రీనివాస్ గారు, సో 100 ఒక రిలీజ్ అన్నారు కదా. సో రెస్ట్ ఆఫ్ ఆల్ ద ఫిలిమ్స్, వాట్ ఈస్ ద డిఫరెన్స్ డిడ్ యూ ఫైండ్ ఫర్ దిస్ ఫిలిం? ఇది చెప్పిన ఫర్ మీ ఇట్ ఈస్ కంప్లీట్ డైలెక్ట్ చేంజ్ అండి ఒకటి. తర్వాత ఇంత ఫన్ రైడ్ నేను ఎప్పుడు చేయలేదు. అంటే నాకు కొంచెం హ్యూమర్ పలుకుతుంది కానీ ఇంత ఫన్ రైడ్ వాడలేదు. మీకు చెప్పినది యావరేజ్ ఏజ్ డైరెక్టర్ నుంచి మ్యూజిక్ డైరెక్టర్ అందరం తీసుకుంటే 18-19 పడుతుంది. నాకు ఒక్కడికే 54 ఏళ్ళు. సో నా బాధలు కష్టాలు సుఖాలు మీరు అసెస్ చేయొచ్చు. సినిమాలో మీరు చేసినవి కూడా మాకు తెలుసు. ఇట్స్ ఫన్ రైడ్ అండి, చక్కగా జాయ్ఫుల్. చెప్పిన ఎప్పుడు షూట్కి వెళ్ళినా ఏదో ఒక పిల్లలు అందరూ ఉంటారు. సో వీళ్ళందరినీ కలిపి ఒక రూమ్లో కుక్కుతారు, నాకు మంచి రూమ్ ఇస్తారు. ఈ పక్క నుంచి నన్ను తిట్టుకుంటూ ఉంటారు, బాబాయ్ గారు ఈడి పెద్ద రూమ్ ఇచ్చారని తిడతా ఉంటారు, వినపడుతూ ఉంటాయి. సో బట్ స్టిల్ అందరూ యంగ్స్టర్స్ బాగా చేసుకున్నాం సినిమా. సో ఇట్స్ జాయ్ రైడ్ అండి, అంతే. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్ టు ద ఎంటైర్ టీమ్. థ్యాంక్ యూ సో మచ్.